హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, అల్లం పేస్టు, పెరుగు, కొత్తిమీర, కల్లమాకు, కారం పొడి, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కొంచెం 2 పచ్చిమిర్చి పేస్ట్గా చేసుకొని పెట్టుకోవాలి. అన్నిటిని బాగా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. చూడండి, నేను ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫిష్ ముక్కలు ఒకటొకటిగా తీసుకొని వాటిలో మధ్యలోగా కోసుకోవాలి. మధ్యలో చూడండి, నేను ఇలా అయితే కట్ చేశాను. అలా కట్ చేసుకుంటే మనకి మసాలా అనేది బాగా పడుతుంది అన్నమాట. అలా మసాలా మొత్తం నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో చూడండి, అలా ఫిష్ మొత్తానికి అలాగే అప్లై చేసుకుంటూ పోవాలి. బాగా అన్నిటికీ లోపల దాకా మంచిగా పట్టించాలండి మసాలా. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అలా అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నిమ్మకాయ చెక్క కూడా వేసేస్తున్నాను నేను. సగం నిమ్మ చెక్కను కూడా వేసి మొత్తంని కూడా బాగా కలుపుకోండి. చూడండి, నేను ముక్కలకి బాగా పట్టించేసాను. మీరు కూడా ఇలాగ పట్టించండి. నిమ్మకాయ ముక్క అయితే వేసేస్తున్నాను. బాగా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు అయిపోయిన తర్వాత 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ పెంక అయితే పెట్టేశాను. పెంక పైన కొంచెం ఆయిల్ వేసి లైట్గా మళ్ళీ ఇంకొకసారి వేయించుకున్న ముక్కల్ని కూడా వాటిపైన వేసి బాగా కాల్చుకుంటున్నాను. ఇలా అయితే మనకి చాలా బాగా కాలుతాయండి. మొత్తం బాగా కుక్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.